హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఓం శాంతి శాంతి శాంతి. మలయాళంలో సూపర్ హిట్ అయిన జయ 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 హే సినిమాకి ఇది అఫీషియల్ రీమేక్. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఈ సినిమా ఈరోజే థియేటర్లోకి వచ్చింది. మరి మలయాళం మ్యాజిక్ని తెలుగులో రిపీట్ చేశారా? మన నేటివిటీకి ఈ కథ సెట్ అయిందా? ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మధ్యతరగతి ఆంక్షల మధ్య నలిగిపోయే ఒక అమ్మాయి కథ. హీరోయిన్ ఈషా రెబ్బా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ఆంక్షలు, కుటుంబ కట్టుబాట్ల మధ్య అసహనంతో పెరుగుతుంది. కాలేజీలో ఒక లెక్చరర్తో ప్రేమ విఫలమయ్యాక ఇంట్లో వాళ్ళు కుదిర్చిన చేపల వ్యాపారి ఓంకార్ నాయుడిని పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళయ్యాక ప్రేమ దొరుకుతుందని ఆశపడ్డ ప్రశాంత్కి ఓంకార్ రూపంలో మరో మూర్ఖపు భర్త దొరుకుతాడు. భర్త పెట్టే శారీరక మానసిక వేధింపులు భరించలేక ప్రశాంతి ఏం చేసింది? ఓంకార్పై ఎలా ఎదురుదాడికి దిగింది? చివరికి ఈ గొడవ కోర్టు దాకా వెళ్తే అక్కడ ఏం జరిగింది అనేది మిగిలిన కథ. ఈ సినిమాని మనం రెండు రకాలుగా చూడాలి. ఒకటి ఎంటర్టైన్మెంట్, రెండు ఎమోషనల్ పాజిటివ్ పాయింట్స్. ఈ సినిమాకి మేజర్ పిల్లర్స్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా భార్యాభర్తలుగా ఇద్దరు తమ పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ మూర్ఖపు భర్తగా చాలా బాగా చేశాడు. మలయాళం కథే అయినా గోదావరి నేటివిటీకి మార్చిన విధానం బాగుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు సీరియస్గా కాకుండా ఫన్గా సాగడం ఆడియన్స్ని నవ్విస్తుంది. బ్రహ్మాజీ తన కామెడీ టైమింగ్తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. క్లైమాక్స్లో బ్రహ్మానందం గారి ఎంట్రీ మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. జై క్రిష్ మ్యూజిక్ ఫ్రెష్గా ఉంది. సినిమాటోగ్రాఫర్ దీపక్ గోదావరి అందాలను చాలా కొత్తగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్గా ఉన్నాయి. క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేయడానికి డైరెక్టర్ ఎక్కువ టైం తీసుకోవడంతో ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ఏదైనా ట్విస్ట్ ఉంటుందని ఆశిస్తాం, కానీ భార్యాభర్తల గొడవలే రిపీటెడ్గా రావడంతో కథలో కొత్తదనం మిస్ అయింది. ఫ్యామిలీ డ్రామాలో ఉండాల్సిన స్ట్రాంగ్ ఎమోషన్స్ లేదా కడుపుబ్బ నవ్వించే కామెడీ ఈ రెండు సరైన మోతాదులో లేకపోవడంతో ఆ మ్యాజిక్ మిస్ అయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్ కోర్టు రూమ్ డ్రామా ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. ఓవరాల్గా ఓం శాంతి 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 ఒక డీసెంట్ ప్రయత్నం. మధ్యతరగతి అమ్మాయి ఫ్రస్ట్రేషన్, దాని వెనుక ఉన్న రెబల్ ఆలోచనలు బాగానే చూపించారు. కానీ స్లో నెరేషన్, బలమైన కథనం లోపించడం వల్ల ఇది ఒక ఓకే మూవీగా మిగిలిపోతుంది. ఫ్యామిలీ డ్రామాలు, తరుణ్ భాస్కర్ మార్కు ఇష్టపడే వారికి ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది. ఫాస్ట్ ఫేస్డ్ స్క్రీన్ ప్లే, భారీ ట్విస్టులు కోరుకునే వారికి కొంచెం బోర్ కొట్టవచ్చు. నా వైపు నుంచి ఈ సినిమాకి రేటింగ్ 2.75/5. మీరు ఈ సినిమాని చూసారా? చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.